ఇప్పుడు మీరు ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చేసి ఎల్బినగర్ టు సూర్యాపేట హైవే అన్నట్టు. హైవేకి వెళ్తుంటే ఎల్బినగర్ నుంచి వెళ్ళి కొంచెం దూరం వచ్చినాక రైట్ సైడ్లో దండుమల్యారం అని విలేజ్ కనబడుతుంది. ఆ విలేజ్ కమాన్ కనబడుతుంది. కమాన్ నుంచి లోపలికి వెళ్తే మీకు రాచకొండ ఫోర్ట్కి దారి మన సరళ మైసమ్మ టెంపుల్కి దారి అని చెప్పి మీకు రూట్ మ్యాప్ కూడా చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ పోవాలని కూడా చూపిస్తుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ టెంపుల్ ముందుకు వచ్చేసినాం. సరళ మైసమ్మ అంటే ఫేమస్. ఈ ఏరియాలో హైదరాబాద్ చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి మంచిగా దర్శించుకుంటారు. టెంపుల్ని మంచిగా పార్టీస్ కూడా చేసుకుంటారు. అసలు గుడి వచ్చేసి ఈ గుడి అంటే ఈ చిన్న ఉన్న గుడి ఇది దగ్గర 50-60 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడనే వెలిసినారు. కాకపోతే మళ్ళీ వేరే గుడి కట్టి కొండ మీద గుడి కట్టి అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నారు, ట్రై చేసినారు. కాకపోతే అమ్మవారు కూడా జరగలేదట. అంటే అంత మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు అన్నట్టు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు, ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ పెడదామని అంటే అసలు కూడా జరగలేదు అమ్మవారు అని చెప్పారు. ఇలా మొత్తం కాయిన్స్ ఉన్నాయి. అంటే ఇలా మొక్కుకొని లేస్తే మంచి జరుగుతుందా? ఇప్పుడు అలా పైసలు వేసి అన్ని పైసలు మనకు రావాలని అంటే ఇలా పైసలు వేసి మనకు అన్ని పైసలు మనం సంపాదించాలని మొక్కుకోవాలి. పోయిందా లోపలికి ఇప్పుడు అది? నెక్స్ట్ మా శివగాడు వేస్తాడు. మంచిగా మొక్కరా, చదువు మంచిగా రావాలన్నా, 10th పాస్ కావాలని.
మొత్తానికైతే కింద అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. పైకి కూడా వెళ్దాం పారా, పైకి కూడా ఎలా ఉంది చూద్దాము, మనం కూడా వ్యూవర్స్కి కూడా చూపిద్దామని చెప్పని పైకి అయితే వెళ్ళినాము. స్టెప్స్ ఎక్కితే పైన కొండ మీద ఉంది అమ్మవారి టెంపుల్. చుట్టుపక్కల చూస్తాం అర్థం మంచిగా కొండలు, పొలాలు, ఆ వెదర్ అయితే కూల్గా సూపర్గా ఉన్నది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా వచ్చి మీ ఫ్రెండ్స్ తోటి కలిసి ఎంజాయ్ చేసి పీస్ఫుల్గా ఉండి మంచిగా దేవుని దర్శనం చేసుకోవాలి. టెంపుల్ కూడా కనబడుతుంది చూడండి, మంచిగా అంటే కిరాక్ చేసినారు. టెంపుల్కి మంచి కలర్ఫుల్స్గా కలర్స్ వేసి మంచి డిజైన్ చేసి టెంపుల్ గ్రాండ్ లుక్ తోటి ఉంటుంది. అటు కొండలు ఇటు కొండలు మొత్తం గ్రీనరీ మధ్యలో ఈ టెంపుల్ అనేది మంచి కలర్ఫుల్గా కనబడుతుంది అన్నట్టు. ఫోటో తీసినా వీడియో తీసినా సూపర్గా ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఫోన్ సిగ్నల్స్ ఉండవు, మంచిగా పీస్ఫుల్గా దర్శనం చేసుకొని మంచిగా అమ్మవారిని కోరిక కోరుకుంటే నెరవేరాలని కోరుకొని మంచిగా ఇప్పుడు సరళమైతే అమ్మవారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసింది చెప్పారు ఇప్పుడా అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు? మేము ఆవలకాశం సంధి చిన్నగుండి ఊరికి చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు? నాకు 70-80 ఉంటాయి. అంటే 80 సంవత్సరాల నుంచి ఉన్నది అమ్మవారు. అసలు అయితే అమ్మవారు ఇక్కడ ఇప్పుడు నార్మల్గా కట్టింది అయితే పైన వెనక సీరి, ఇప్పుడు డెవలప్ అయిన వాళ్ళు ఆడ కట్టిరు అన్నట్టు. లేకపోతే లేవాలి లేపుదాం అనుకున్నదా? అంటే తీసి అక్కడ పెడదాం అనుకున్నా, కాకపోతే రాలే ఇక. ఒకనాడు మీరు నమ్ముతున్నా నమ్మవా కడపని తీసుకుని అట్ట అమ్మవారు కనబడ్డదా? ఆయన చూసినావా? చేపి ఇక్కడ ఆమె కనబడ్డది నీకు అమ్మవారు? ముత్యాల ఆయన చూసిన ముత్యాల అమ్మవారా? మైసమ్మ సరళమశమ్మ కిచ్చే మాట రత్తులు సరళమశమ్మ. మరి ఇక్కడ ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు? నేను గిట్టి ఆడుకుంటా పవర్ పార్క్ చిన్నప్పుడు అలా చూసుకుంటుంటావు. అవి వచ్చిండ్రు అయ్యి అమ్మ అంటే ఎవరన్నా దయ్యంలో 5-10 ఇస్తారు. ఇక్కడనే ఉంటాను ఊరు. మీ ఇల్లేరా? ముక్కునూరు. ఇప్పుడు రాలే మనం. ముక్కునూరా? ఎట్లా వచ్చి ఎట్లా పోతాం మరి రోజు? ఆరానికి ఒక పారి మా ఊరు కొట్టుకొస్తాం. ఈయనే ఉంటావు ఇప్పుడు రోజు? అన్నం మస్తు అన్నం ఇక్కడ వచ్చిన వాళ్ళు పెడతారా అంట? ఇంత కూర మస్తు ఉండే ఉంటావు మరి. షటర్ ఇక్కడ అన్ని సెటర్లు అన్ని కిరాయిలకు ఇచ్చారా లేకుంటే ఎట్లా? అవి కిరాయి కిందివా కిరాయికి ఆదివారం 7 రూపాయలు, ఆదివారం 1000. ఇప్పుడు గుడిలో ఏమి ఇయ్యారా నీకేమన్నా? ఏమి ఇచ్చి ఆడుకుంటా పవర్ పార్క్ ఆడుకుంటా. గుడి ఇప్పుడు గవర్నమెంట్దా లేదంటే ప్రైవేట్దా? ప్రైవేట్దే. గవర్నమెంట్లో వాళ్ళే. చూసారా కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా వచ్చి మంచిగా ఈ ప్లేస్లో ఈ పక్కన చూస్తే మొత్తం అన్ని కొండలు, మంచి పొలాలు, క్లియర్గా మంచిగా ఉంది, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే ఫోన్ సిగ్నల్స్ లేవు, ఎలాంటి సిగ్నల్ లేవు, ఎలాంటి ఫోన్ రాదు, మెసేజ్ రాదు, వాట్సాప్ ఉండదు, ఏముండదు. వచ్చినందుకు మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేసి 1 గంట సేపు ఉండి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు అని అంటే కూర్చొని మంచిగా దోస్తులతో వచ్చి కొన్ని కోసుకొని తిని తాగి ఎంజాయ్ కూడా చేసుకుంటూ పోవచ్చు. అంటే తాగి అంటే తాగి పోవద్దు, కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, చూసుకొని పోయి జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి బ్రో. సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉన్నాను. మీరు కూడా వచ్చి మంచి దర్శనం చేసుకోండి దేవుంది. నా దర్శనం అయితే సూపర్గా అయిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ.